ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పరమ పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో సీతారామ కళ్యాణం జరిగినటువంటి రోజు మార్గశిర శుక్లపక్ష పంచమి. ఆ తిథిని పురస్కరించుకొని ఈ రోజున క్లుప్తంగా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని గురించి మాట్లాడుకుందాం. మన యొక్క మోహనవాణి ఛానల్లో వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. కథ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం ఒక 10 మంది మీ బంధుమిత్రులకి పంచండి ఈ వీడియోని అని మిమ్మల్ని కోరుకుంటూ కథలోకి వెళదాం. వాస్తవానికి మన పురాణాలు ఇతిహాసాలు పరిశీలిస్తే ప్రధానమైనటువంటి కళ్యాణాలు 3 కనిపిస్తాయి. కృతయుగంలో మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, రెండోది త్రేతాయుగంలో సీతారాముల యొక్క కళ్యాణం, ద్వాపర యుగంలో రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణం. ఈ 3 ప్రశస్తమైన కళ్యాణాలు. అందులో మనం సీతారామ కళ్యాణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రామచంద్ర ప్రభు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి తమ్ముణ్ణి వెంట పెట్టుకొని విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ కోసం బయలుదేరి వచ్చాడు. దారిలో తన యొక్క బాణాల యొక్క నైపుణ్యంతో తాటక అనేటువంటి ఒక యక్షిణిని రాక్షసిని చంపేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు సరయూ నదిలో స్నానం చేసి వాళ్ళు శుచి వచ్చిన తర్వాత తాను శంకరుడి దగ్గర నేర్చుకున్నటువంటి, అంటే శంకరుడి దగ్గర పరశురాముడు నేర్చుకున్నాడు, పరశురాముడి దగ్గర విశ్వామిత్రుడు నేర్చుకున్నటువంటి 100 రకాల అస్త్రాలు, ప్రయోగ ఉపసంహార మంత్రాలతో సహా రాముడికి చెప్పాడు. రాముడికి చెప్పాడు అంటే రాముడి ద్వారా లక్ష్మణస్వామి కూడా అందింది అని అర్థం చేసుకోవాలి మనం. అలాగే బల అతిబల అనేటువంటి 2 విద్యలు కూడా ఇచ్చాడు. వీటి వల్ల ఆకలి, దప్పిక, ఓటమి ఏవి ఉండవు. ఆ విధంగా తాటక వధ అనంతరం యజ్ఞశాలకు వచ్చారు. అక్కడ యజ్ఞ దీక్ష వహించాడు విశ్వామిత్రుడు. యజ్ఞం చివరి రోజు తాటక పుత్రులైనటువంటి మారీచుడు, సుబాహుడు తమ యొక్క అనుచర గణంతో వచ్చి యాగాన్ని పాడు చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు రామచంద్ర ప్రభు మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. సముద్రంలో పడ్డాడు వాడు. సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో తగలబెట్టాడు. అంటే ఒకడిని ఎగరగొట్టాడు, ఒకడిని తగలబెట్టాడు స్వామి. ఇద్దరిని చంపేసేయచ్చు కదా. ఆ మారీచుడితో పని ఉంది. బంగారపు లేడి కావాలి వాడు, సీత యొక్క అపహరణ జరగాలి. ఇవన్నీ ప్రణాళిక స్వామిది, బయటికి ఎక్కడ వాచ్యంగా చెప్పరు. యజ్ఞ సంరక్షణ అయిపోయింది. దారిలో నడిచి వెళ్లే దారిలో అహల్యాదేవి యొక్క శాపాన్ని విముక్తి చేశాడు పరమాత్మ విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞతోటి. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళంతా మిథిలా నగరానికి చేరారు. అక్కడ మిథిలలో యజ్ఞం చేస్తూ ఉన్నాడు జనక మహారాజు, సీతామాత యొక్క తండ్రి, మిథిలా నగరం అది. అక్కడికి వెళ్ళాక స్వాగత సత్కారాలన్నీ అయిన తర్వాత అహల్యా పుత్రుడైనటువంటి శతానందుడు జనక మహారాజుకి
వంశ పురోహితుడు. తన తల్లికి శాప విమోచనం జరిగిందని తన తల్లి తండ్రి ఇద్దరూ రామచంద్రమూర్తిని ఆరాధించారు, దీనికి కారణమైనటువంటి వాడు విశ్వామిత్రుడు అని తెలుసుకొని ఆ విశ్వామిత్రుడి యొక్క చరిత్ర అంతా కూడా రామలక్ష్మణులకు చెప్పాడు. విశ్వామిత్రుడి యొక్క సమక్షంలో ఆ కథ అంతా పూర్తి అయింది. అప్పటికి సూర్యాస్తమయమైంది. జనక మహారాజు విశ్వామిత్రుడు ఒక ఇద్దరు యువకులని, అందులో ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి స్ఫురద్రూపులైనటువంటి ఇద్దరు రాకుమారులని తన యజ్ఞానికి తీసుకొచ్చినందుకు ఆనందపడ్డాడు. మరుసటి రోజు తెల్లవారింది. కాలకృత్యాలు అనుష్ఠానం పూర్తి చేసుకున్న తర్వాత విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణులని యజ్ఞశాలకి పిలిపించాడు జనక మహారాజు. జనకుడు తన వద్ద ఉండే శివధనుస్సును గురించి విశ్వామిత్రుడికి చెప్పాడు. దక్ష యజ్ఞం పూర్తయిన తర్వాత పరమేశ్వరుడు ఆ ధనస్సును ఎత్తి సమస్త దేవతలను వధించబోయాడు. వాళ్ళందరూ పాదాక్రాంతులై వేడుకుంటే వాళ్ళ మొరని ఆలించినటువంటి ఆ పరమేశ్వరుడు వాళ్ళని చంపే ప్రయత్నం మానుకొని ఆ ధనస్సుని దేవతలకే ఇచ్చేశాడు. అది విశ్వకర్మ వినిర్మితమైనటువంటి ధనస్సు. దేవతలు ఆలోచించారు, జనక మహారాజు కంటే 5 తరాల ముందు వాడు, లేదు ఆ వంశంలో 5వ వాడైనటువంటి దేవరాతుడు అనేటువంటి మహారాజు గారికి ఆ ధనస్సును ఇచ్చారు దేవతలు. ఆయన తమ పూజా మందిరంలో 8 చక్రాలు కలిగినటువంటి ఒక బండిలో పెట్టి నిత్యము పూజించుకుంటూ ఉన్నాడు ఆ ధనస్సుని. చూడండి, అటువంటి ధనస్సు జనక మహారాజు యొక్క వంశానుగుణంగా వస్తూ ఉన్నది. దాన్ని ఎవరూ లేపలేరు, ఎక్కుపెట్టలేరు, కనీసం దాన్ని కదిలించలేరు. ఒకప్పుడు సీతామాత బంతి ఆట ఆడుకుంటుంటే చెలికత్తెలతోటి ఆ బంతి దాని కిందకు వెళ్ళిందని ఆమె ఎడమ చేతితోటి ఆ బండిని కదిలించి బంతి తీసుకుందని, ఇవన్నీ రామాయణంలో లేవండి, వేరువేరు గాథల్లో ఉన్నాయి. అది చూసినటువంటి చెలికెత్తలు జనక మహారాజుకు చెబితే, నా కూతురికి ఇంత బలం ఉంది కాబట్టి ఆ ధనస్సును ఎవడైతే ఎక్కువ పెట్టగలుగుతాడో వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కుమార్తె వీర్యశుల్క అని ప్రకటించాడు. ఎంతో మంది వచ్చి ప్రయత్నించారు, ఎవ్వరు ఆ ధనస్సుని ఒక్క అంగుళం కూడా పైకి లేపలేకపోయారు. అటువంటి ధనస్సు మరి సీతాదేవి ఎలా వంశంలోకి వచ్చింది? ఒకప్పుడు జనక మహారాజు తనకు సంతానం లేదని తన పురోహితుడైనటువంటి శతానందుడి యొక్క సూచన మేరకి యజ్ఞం చేయటానికి సంకల్పించి యజ్ఞం చేసే భూమిని కర్షణం చేస్తున్నాడు, దున్నుతున్నాడు. నాగేటి చాలు వెంట ఒక పెట్టి పైకి లేచింది. చూస్తే అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి ఒక ఆడ శిశువు అందులో ఉన్నది. అంటే నాగేటి చాలులో నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆ తల్లికి సీత అని పేరు పెట్టుకొని తన భార్య సునయనాదేవికి ఇచ్చి కన్న కూతురిలాగా పెంచుకుంటూ ఉన్నాడు. అటువంటి సీతామాతకి యుక్త వయస్సు వచ్చింది. శివధనస్సును ఎక్కుపెట్టిన వాళ్ళకి సీతనిచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చారు, ఆ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. చివరికి ఓడిపోయినటువంటి ఆ రాజులందరూ ఏకమైనారు. ఇటువంటి కఠిన పరీక్ష పెట్టి ఈ అమ్మాయిని మనకు దక్కకుండా చేశాడు ఈ జనకుడు అని వాళ్ళు దండయాత్ర వచ్చారు. ఏడాది పాటు నగరాన్ని చుట్టుముట్టారు. జనక మహారాజుకి ఏం చేయడానికి పాలుపోక చివరికి దేవతలనే ప్రార్థించారు. వాళ్ళు సైన్యాన్ని పంపిస్తే నగరాన్ని ముట్టడించినటువంటి రాజకుమారులందరినీ పారిపోయేటట్టుగా చేశారు ఆ దేవ సైన్యం. అటువంటి ధనస్సది, అటువంటి శక్తివంతుడు కూడా భక్తుడు జనక మహారాజు. అటువంటి ధనస్సుని విశ్వామిత్రుడు
రామచంద్రమూర్తికి చూపించమన్నాడు. వీళ్ళు చూస్తే చిన్నపిల్లలు, 16 ఏళ్ల లోపే. ఊనషోడశ వర్షోమే అంటాడు వాల్మీకి మహర్షి. 16 ఏళ్ల కంటే తక్కువ. ఇటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? మహామహులే ఈ ధనస్సుని లేపలేకపోయారు కదా అని మనస్సులో శంక. వెంటనే ఆ ధనస్సును తీసుకురావడానికి జనక మహారాజు తన సైన్యంలో ఉండేటటువంటి 500 మంది దృఢకాయలను పంపించాడు. 8 చక్రాల పెట్టెలో ఉన్నది ఆ ధనస్సు. జాగ్రత్తగా యాగశాలకు తెచ్చారు 500 మంది అతి కష్టం మీద. దీన్ని ఎత్తటానికి, ఎక్కువ పెట్టడానికి నాకు శక్తి ఉందేమో, ప్రయత్నిస్తాను గురువుగారు అన్నాడు. గురువుగారు అన్నాడు, ధనుపస్య అన్నాడు. అంటే దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఆ ధనస్సును చూడు, దర్శించు అని ఒక అర్థం అయితే, ఆ ధనస్సు సంగతి తేల్చవయ్యా అని. చూశారా? 2 అర్థాలు అందులో. రాముడు పెట్టి తెరిచాడు. ధనస్సు లస్కం అంటారు ఆ మధ్య భాగం, దాన్ని ఎడమ చేతితో పట్టుకుని పైకి లేపాడు. అవలీలగా ఎత్తాడు. దానికే కింద వైపు ఉంటుంది అల్లెత్రాడు, ముడి వేసి. ఆ ముడి ఇప్పదీసి ధనస్సును వంచి 2వ కొసకు తగిలించాడు. ఇప్పుడు ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగానే పెళపెళ పెళపెళ అనే శబ్దంతో ధనస్సు 2 ముక్కలైపోయింది. చూసారా? భయంకరమైన ఉరుము లాంటి శబ్దంతో 2 ముక్కలైపోయింది ధనస్సు. ఆ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. జనకుడు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, అలాగే శతానందుడు. ఈ 5గురు తప్ప తక్కిన వాళ్ళందరూ మూర్చిపోయారు. అంత శబ్దం వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారైతే ఒక అడుగు ముందుకేసి ఆ శబ్దం బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ యొక్క 8 చెవులు దిబ్బిళ్ళు పడ్డాయి అని రాశారు. అంత శబ్దం అది. జనక మహారాజు పరమానంద భరితుడైనాడు. తన కుమార్తె సీతాదేవిని శౌర్యవంతుడికి ఇవ్వాలి అనుకున్నాడు కదా. ఆహా, ఇప్పటి కదా నా ఆశ నెరవేరింది. ఈ కుర్రవాడు రఘుకుల తిలకుడు నా కూతురు సీతకి అర్హుడైనటువంటి భర్త అవుతాడు. వీళ్ళిద్దరి వివాహం ఇప్పుడే చేస్తాను అనుకున్నాడు. రాముణ్ణి అంగీకరింపజేయడానికి అడిగాడు. రాముడు చిరునవ్వు నవ్వి, మహారాజా, నేను వీరుణ్ణి, పరీక్షలో నెగ్గాలి అంటే నెగ్గాను అంతవరకే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయం మాత్రం మా నాన్నగారు నిర్ణయించాలి అన్నాడు. ఇది నేటి యువతీ యువకులు గమనించాలి. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుకుంటారు మనల్ని. చక్కటి వంశంలో ఆడపిల్లను తెచ్చుకోవాలని మగపిల్లవాడి తండ్రి అనుకుంటే, చక్కటి వంశంలో పుట్టినటువంటి అల్లుని తెచ్చుకోవాలని ఆడపిల్ల తండ్రి తల్లి అనుకుంటారు. దాన్ని భగ్నం చేసే హక్కు మనకెక్కడుంది? మనకు 18 ఏళ్ళు నిండితే నిండుండొచ్చు, నువ్వు మేజర్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఆ హక్కు మాత్రం నీకు లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాముడికి సీత అంటే ఎందుకు ఇష్టం అనంటే, రాముడు చెప్పాడు, మా నాన్నగారు చూసినటువంటి సంబంధం కాబట్టి సీత అంటే నాకు అంత ప్రాణం అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు వేగంగా వెళ్ళేటటువంటి కొంతమందిని పంపించాడు అయోధ్యకి. వాళ్ళు అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుకి జరిగిన విషయం చెప్పారు. దశరథ మహారాజు ఎగిరి గంతులే ఇలా తన కుల పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారిని అడిగారు, ఈ సంబంధం మనకు మంచిదేనా అని. చూసారా, కులగురువుకి ఎంత గౌరవం ఉంటుందో ఆనాడు. ఇవాళ మనం కూడా మన వంశానికి ఉన్న పురోహితుడి యొక్క మాట పాటిస్తే మన పిల్లలు, మనం అందరం బాగుంటాం. ఆ వచ్చిన పురోహితుల వారు బృహస్పతి సమానుడు. అటువంటి వాడిని పంతులు అని, ఏమిటి ఇవన్నీ? నాకు కర్ణ కఠోరంగా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు నన్ను పెళ్లిళ్ళకి వ్యాఖ్యాతగా పిలుస్తుంటారు, వెళుతూ ఉంటాను. అక్కడ నిష్కర్షగా చెప్తాను,
దేవాలయంలో అర్చించే పూజారులను కూడా ఎంతో గౌరవించాలి. ఎక్కడ తుస్కారంగా మాట్లాడకూడదు. సరే, అడగగానే వశిష్ఠ మహర్షి మహదానందపడి, నీ రాముడు కోసమేనయ్యా ఉదయించింది ఆ తల్లి, అంతకంటే గొప్ప కోడలు నీకెక్కడ దొరుకుతుంది అనగానే అందరూ ప్రయాణమై మిథిలా నగరానికి వచ్చేశారు. జనకుడు వాళ్ళందరినీ ఆహ్వానించి విడిదిల్లో ప్రవేశపెట్టి, జనక మహారాజు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మేమెంతో అదృష్టవంతులం. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తీసుకోవడానికి మీరు అంగీకరించారు. ఇక మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను నేను పెళ్లి పనుల్లో. ఆ విషయాలన్నీ మీరు పురమాయించండి అన్నాడు. దశరథ మహారాజు ఎంత బాగా మాట్లాడాడో చూడండి. ఇవాళ మనం కూడా మగ పిల్లవాడి తండ్రులం. బస్సులో నుంచి దిగంగానే లగేజ్ అంతా ఆడపిల్లి వాళ్ళు మొయ్యాలి. ఇట్లాంటి పిచ్చి మాటలు వద్దు అసలు. ఎవరి లగేజ్ వాడు పట్టుకోలేడా? ఎందుకు చేయాలా? వాళ్ళు మనకింద ఏమన్నా కూలి వాళ్ళ? ఇటువంటి తప్పుడు అభిప్రాయాల నుంచి మనం బయటికి రావాలండి. వాళ్ళతో సంబంధం కలుపుకుంటుంటే మనము వాళ్ళం బంధువులం అవుతున్నాం. ఆప్యాయత, అనురాగం కావాలి, కానీ వాళ్ళు మన లగేజ్ మూసేది ఏందండి? ఇది ఎక్కడ కోలా? ఇవన్నీ మారిపోయిన ఈ రోజులు. అందుకనే రామాయణం చదివితే మగ పెళ్లి వాళ్ళకి మరి ఎలా మర్యాదలు చేయాలో జనకుడు చూస్తుంటే, ఇక్కడ జనక మహారాజుతో మాటలకి ఎలా మాట్లాడాడో చూడండి దశరథ మహారాజు. ఓ మిథిలాధిపతి, మీరు దానం చేసేవాళ్ళు, మేము దానం పుచ్చుకోవడానికి వచ్చాం. ఏమి దానం? కన్యాదానం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కన్యాదానం పుచ్చుకోవడానికి దశరథ మహారాజు సిద్ధంగా ఉన్నాడు తన కొడుకు కోసం. అటువంటప్పుడు దానం ఇచ్చే వాళ్ళది పై చేయి, పుచ్చుకునేవాడికి కింద చేయి. రెండోది, దానం ఇచ్చేటటువంటి మీరు మీ ఇంటి ఆచారం ప్రకారం పెళ్లి నిర్వహించండి అన్నారు. మేము కూడా రాజమండ్రిలో పిల్లని చేసుకున్నాం, మా కోడల్ని. సత్యదుర్గ శ్రీప్రియ నా కోళ్ళ. వాళ్ళ ఆచారం ఏంటి? అక్కడ తెల్ల బియ్యమే వాళ్ళు తలంబ్రాలుగా వాడతారు. మనం ఇక్కడ పసుపు పచ్చ అంటే పసుపు కలిపింది. వాళ్ళ సంప్రదాయం ప్రకారమే బొమ్మన్నాను తప్ప నేను ఏ పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోలేదు. అలానే ఉండాలండి. ఒక్కొక్క ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి, ప్రాంతీయ సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. అంతేకాదు, ఆడపిల్ల ఇంటికి కూడా వాళ్ళ వంశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ పిల్లని నీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీ ఆచారం చేసుకో. పెళ్ళయ్యే వరకు వాళ్ళ ఆచారం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దశరథ మహారాజు ఆ మాట అన్నాడు. మీ ఇష్ట ప్రకారం మీరు నడిపించండి, మాది ఏమీ లేదు ఈ విషయంలో అన్నాడు. ఎంత చక్కటి మాట అండి. ఆ తర్వాత జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. ఈ జనక మహారాజు పేరు శీరధ్వజుడు, తమ్ముడి పేరు కుశధ్వజుడు. సీతమ్మ దొరికాక నాగేటి చాలులో మరొక కుమార్తె పుట్టింది వాళ్ళకి, ఊర్మిళ. వాళ్ళ తమ్ముడికి 2 అమ్మాయిలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. దశరథ మహారాజుకు 4 కొడుకులు. అందువల్ల ఆయన అన్నాడు, హే మహానుభావ దశరథ మహారాజా, మీకు 4 కొడుకులు కదా, నాకు 2 కూతుళ్ళు, నా తమ్ముడికి 2 కూతుళ్ళు. నాకు పట్టిన అదృష్టం నా తమ్ముడు కూడా పట్టాలని నేను అనుకుంటున్నాను. ఈ 4కి మీ 4 కొడుకులతో వివాహం జరిపించండి అన్నారు. చూశారా? అందువల్ల రాముడు సీతామాతని, లక్ష్మణుడు ఊర్మిళాదేవిని, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ముహూర్తం ఉత్తరా ఫల్గుణి నక్షత్రంలో అయితే బాగుంటుంది అని పురోహితుడైనటువంటి శతానందుడు, రాముడికి పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారు సూచించారు. పెళ్లికి ముందే దశరథ మహారాజు 4 లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుడి యొక్క మేనమామ కూడా
అయోధ్యకు వచ్చి వాళ్ళంతా పెళ్లికి తరలి వెళ్ళారని యుధాజిత్తు ఇక్కడికి వచ్చేశాడు. వచ్చి నన్ను పిలవకుండా నా మేనల్లుడికి పెళ్లి చేస్తారనేమి తస్సాయి బుస్సాయి అని అరవలా. చూసారా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ చుట్టరికాలు అవి. అగ్నిసాక్షిగా 4 వివాహాలు జరిగింది. దశరథ మహారాజు యొక్క కొడుకులు 4 తమ భార్యలను వెంట పెట్టుకొని విడిదికొచ్చారు. పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిని తాను హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇక విశ్వామిత్రుడు రామాయణంలో ఎక్కడా కనపడ్డు. ఆయన పని ఏమిటి? రాముణ్ణి శ్రీరాముడుగా మార్చడానికి వచ్చాడు. అంటే అమ్మవారితో జత చేయటానికి వచ్చాడు. పరమాత్మని జీవాత్మతో అనుసంధానం చేయటానికి వచ్చినటువంటి గురువు ఆయన. మొదటి అనుసంధానం ఇది. రెండవ అనుసంధానం హనుమంతుడు చేశాడు. రామయ్య క్షేమ వార్త సీతమ్మకి చెప్పి సీతమ్మ యొక్క ప్రాణాలు నిలబెట్టాడు. అక్కడ గురువుగా ఆయన చేశాడు. ఇది ఈయన మొదటి గురువుగా విశ్వామిత్రుడు. తన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంకెక్కడా రామాయణంలో కనపడ్డు. చూసారా, పెళ్ళయిన తర్వాత 3 రోజులు ఉన్నారు. అన్ని మర్యాదలన్నీ జరిగినాయి. ఇక వధూమణుల్ని వెంట పెట్టుకొని దశరథ మహారాజు తన యొక్క అయోధ్య నగరానికి బయలుదేరారు. అలా వాళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో అకస్మాత్తుగా చీకటి కమ్మింది, దుమ్ము లేచింది, పెనుగాలి వీచింది. అదే సమయంలో ప్రళయకాల రుద్రుడిలాగా భయంకరమైన గండ్రగొడ్డలని భుజాన పెట్టుకుని పరశురామ ప్రభు వాళ్ళకి ఎదురొచ్చాడు. చూసారా, ఆయన చేతిలో కాంతివంతమైన ధనస్సు, బాణాలు కూడా ఉన్నాయి. ఆయన రాముడితో అన్నాడు, ఓ రామా, నువ్వు మహాశివుడి యొక్క ధనస్సు విరగ్గొట్టావని విన్నాను. చాలా బలం కలిగిన వాడివి, ప్రజ్ఞ కలిగిన వాడివి అన్నారు. అయితే నీకు ఆ లక్షణాలు ఉంటే నువ్వు దానికంటే కూడా శక్తివంతమైనటువంటి ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టగలవేమో చూడు అన్నాడు. అంత శక్తి నీకు ఉన్నట్టయితే అప్పుడు నాతోటి ద్వంద్వ యుద్ధం చేద్దుగాని అన్నాడు. పరశురాముడు రాముడితోటి విష్ణు ధనస్సును గురించి ఇలా చెప్పాడు. దీనిని కూడా విశ్వకర్మే స్వయంగా నిర్మించాడు. శివుడి యొక్క విల్లులాగానే ఇది కూడా ధనస్సుల్లో శ్రేష్టమైంది. దీనిని దేవతలు విష్ణుదేవుడికిచ్చారు. శివ విష్ణువుల యొక్క బలాబలాలు తెలుసుకోవటం కోసం వాళ్ళు బ్రహ్మ ద్వారా కలహం పెట్టించారు. ఇప్పటికీ ఇద్దరికీ చెరొక గొప్ప విల్లు ఉన్నది. వాళ్ళు మహాభయంకరమైన యుద్ధమే చేశారు ఆనాడు. ఆ యుద్ధంలో విష్ణువుదే పైచేయింది. శివకేశవుల్లో కేశవుడే ఎక్కువ అని దేవతలు గ్రహించి యుద్ధం మానవలసిందని ఇద్దరు దేవుళ్ళని ప్రార్థించారు. వాస్తవానికి శివకేశవుల్లో భేదం లేదు. వాళ్ళిద్దరూ ఒకే శక్తి నుంచి 2 పనులు చేయటానికి వచ్చిన వాళ్ళు. తనకంటే విష్ణువు ఎక్కువ అని నిర్ణయం జరిగినందుకు శివుడి కోపం వచ్చింది. లీల తన ధనుస్సుని, బాణాలని మిథిలాధిపతి అయినటువంటి దేవరాత్రుడికి ఇచ్చేశాడు. చూసారా, అది కూడా లీల అనుకున్నాం కదా. ఎందుకని? ఆ విష్ణువే రాముడుగా వస్తే ఆ ధనుస్సుని విరగ్గొట్టి పెళ్లి చేసుకోవాలి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపు అయినటువంటి సీతామాతని. విష్ణువు తన ధనుస్సుని భృగువంశీకుడైనటువంటి రుచీకుడు దగ్గర దాచిపెట్టాడు. అది రుచీకుడు కొడుకైనటువంటి జమదగ్నికి సంక్రమించింది. జమదగ్ని ఆయన కొడుకైనటువంటి పరశురాముడికి ఇచ్చాడు. పరశురామును చూసేసరికి దశరథ మహారాజు భయంతో గడగడ వణికిపోయాడు. పరశురాముడు కాళ్లపై పడి, స్వామి, 27 సార్లు దండ ఎత్తి క్షత్రియులను నాశనం చేసి అస్త్రం పట్టుకోను అని ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేశారు మీరు. అటువంటి మీరు ఇవాళ మళ్ళీ ఈ విధంగా వస్తే మా గతి ఏం గాను? నా కొడుకుని కాపాడు, లేకపోతే మేమంతా నాశనం అయిపోతాం అన్నాడు దశరథుడు. పరశురాముడు దశరథుడి యొక్క మాటలు పెడచి వినిపెట్టాడు. రాముడి కోపం వచ్చింది. రాముడు పరశురాముడు దగ్గర నుంచి విష్ణు ధనస్సును తీసుకొని అవలీలగా ఎక్కుపెట్టి బాణం సంధించాడు. విరక్కొట్ల ఇక్కడ. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ బాణంతో నీ ప్రాణాలు తీయగలరు, కానీ బ్రాహ్మణ హత్య నాకు ఇష్టం లేదు. అందువల్ల దీనితో
నీ కాళ్ళు విరగొట్టమంటావా, అంటే నీ గమన శక్తిని కొట్టమంటావా, లేదా నువ్వు తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి ఉత్తమ లోకాలను ధ్వంసం చేయమంటావా అన్నాడు. పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు. ఈ భూమి నాది కాదు, కాశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడికి దానం చేసేశాను. సముద్ర తీరంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మాత్రమే నాది. అక్కడికి వెళ్ళాలి అంటే నాకు గమన శక్తి ఉండాలి. కాబట్టి రామ, నేను తపస్సు ద్వారా సంపాదించినటువంటి ఉత్తమ లోకాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నాను. మళ్ళీ తపస్సు చేసి సాధిస్తాను వాటిని. నా గమన శక్తిని మాత్రం కొట్టద్దన్నాడు. రాముడు బాణం వదిలాడు. ఆయన యొక్క పుణ్యలోకాలన్నీ ఆహరించాడు స్వామి. ఆ తరువాత పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. రాముడు మూర్ఛపడిపోయి ఉన్నటువంటి తన తండ్రిని లేపి జరిగిన విషయం క్లుప్తంగా చెప్పి అందరూ కలిసి అయోధ్యకు వచ్చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచాక యుధాజిత్తు తన మేనల్లుడైనటువంటి భరతుణ్ణి వెంటబెట్టుకొని తన ఇంటికి తీసుకుపోతానన్నాడు. దానికి దశరథుడు కూడా సమ్మతించాడు. అదే మనకి మొట్టమొదటి శ్లోకం అయోధ్యాకాండలో, గచ్చతా మాతుల కులం భరతేన తథానఘా అని మనకు శ్లోకం ఉంటుంది. శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నః ప్రీతి పురస్కృత. వాల్మీకి మహర్షి అయోధ్యకాండ మొదటి సర్గలో మొదటి శ్లోకం అది. ఆ విధంగా భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా వాళ్ళ భార్యలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. సీతారాములు అన్యోన్య ప్రేమతో తమ దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారు. 12 ఏళ్లు ఉన్నారు వివాహం తర్వాత అయోధ్య నగరంలోనే. ఆ 12 ఏళ్లు ఈ ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు వాళ్ళ భార్యలతోటి. ఏది భరత శత్రుఘ్నులు, మాండవి శృతకీర్తితోటి. అయితే సీతారాములది అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఒకరి మనస్సును ఒకరు బాగా అర్థం చేసుకున్నారు. రాముడు రాజకార్యాలలో తండ్రి గారికి సహాయపడుతూ ఉన్నాడు. రోజులు సుఖంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ విధంగా సీతారాముల యొక్క కళ్యాణ గాథ అత్యంత కమనీయమైనది, రమణీయమైనది. దాన్ని వాల్మీకి మహర్షి పరమాద్భుతంగా వర్ణించారు. ఆ కళ్యాణము జరిగినటువంటి రోజు మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి తిథి. అయితే మనమందరం శ్రీరామనవమి పర్వదినం రోజున రాముల వారికి కళ్యాణం చేస్తున్నాం. ఎందుకనంటే దేవతలకి జన్మదినం రోజున, జన్మ నక్షత్రం రోజున, జన్మ తిథి రోజున కళ్యాణం జరిపే సంప్రదాయం అనేది ఒకటి ఉన్నది. దాన్ని పురస్కరించుకొని సీతారాముల యొక్క కళ్యాణం వాడల మనం శ్రీరామనవమి రోజున జరుపుతాం. ఆ రోజు పునర్వసి నక్షత్రం నవమి తిథి ఉండగా జరుపుతాం. అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క సీతామాత యొక్క కళ్యాణ గాథ విన్నంత మాత్రాన దంపతుల మధ్య ఆనుకూల్యం ఏర్పడుతుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, అబ్బాయి గాని అమ్మాయి గాని, వాళ్ళు గనక వింటే చక్కగా మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. అలాగే ముత్తైదువులు గారు గనక వింటే వాళ్ళ యొక్క పసుపు కుంకాలు నిలబడతాయి. వైధవ్యం ప్రాప్తించిన వాళ్ళు వింటే వచ్చే జన్మలో వాళ్ళు ముత్తైదువులుగానే ఉంటారు. ఎన్నో చెప్పారు ఫలశ్రుతులు. అటువంటి సీతారాముల యొక్క కళ్యాణ గాథ విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి ఆ సీతారాముల యొక్క దివ్యానుగ్రహం వర్షించుగాక అని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మోహనవాణి మదిని దోచే